ఎమ్మెల్సీ బరిలో 25 మంది అభ్యర్థులు. అత్యధికులు గుంటూరు జిల్లాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి గుంటూరు జిల్లాలో మొత్తం కలిపి 1,08,109 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో 78,063 మంది ఉన్నారు. వారిలో నేను ఒకడిని. పోతే కృష్ణా జిల్లాలో 63,114 మంది ఉన్నారు. పల్నాడులో 57,238 మంది ఉన్నారు. బాపట్లలో 24,493 మంది ఉన్నారు. అదేవిధంగా ఏలూరు జిల్లాలో 16,099 మంది ఉన్నారు. అయితే మొత్తం ఓట్లు 3,47,116 మంది పట్టభద్రులు అయితే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 40 మంది నామినేషన్లు అయితే 10 నామినేషన్ తిరస్కరిస్తే 30 మంది వాళ్ళ పత్రాలు ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ ఒక 5 విత్డ్రా చేసుకోవడం జరిగింది. 27వ తారీఖు పోలింగు జరుగుతుంది. మార్చి 3న లెక్కింపు ఉంటుంది. అయితే ఇప్పటి వరకు చాలామంది గ్రాడ్యుయేట్లను ఎవరో కూడా కలవకపోవడం కోసమెరుపుగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధాన పోటీ టీడీపీ పార్టీకి చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా ఎంతో అనుభవం కలిగిన ఇండివిజువల్ వ్యక్తి పార్టీలకు రహితంగా కేఎస్ లక్ష్మణరావు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అని చెప్పని తెలుస్తోంది. అయితే ఉపాధ్యాయ ఓట్లు మాత్రానికి కేఎస్ లక్ష్మణరావు గారి వైపే ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వాస్తవాలు తెలియవలసి ఉంది. మరింత సమాచారంతో మరోసారి మీ ముందుకు 3 యూట్యూబ్ ఛానల్ ఉంటాను మరి.